గాంధీ ఫోటో స్కామర్ ట్రిక్. నోట్లపై గాంధీ బొమ్మ వెనుక అసలు రహస్యం. మన దగ్గర ఉండే ఈ పేపర్ని ప్రపంచంలో ఎవ్వరూ డస్ట్బిన్లో వేయరు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ ఇండియన్ కరెన్సీ. కానీ ఒక్కసారి ఆలోచించారా, మన ప్రతి నోట్ మీద మహాత్మా గాంధీ గారు ఎందుకున్నారు? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని వెనుక ఒక పెద్ద హిస్టరీయే ఉంది. టుడే లెట్స్ అన్కవర్ ద సీక్రెట్ బిహైండ్ ద గాంధీ సిరీస్ నోట్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇండిపెండెన్స్కి ముందు మన నోట్స్ మీద గాంధీ గారు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు బ్రిటిష్ రూల్ కాబట్టి కింగ్ జార్జ్ 5 ఫోటో ఉండేది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడి స్వాతంత్రం తెచ్చాక మన కరెన్సీని మనమే డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ అప్పుడు కూడా డైరెక్ట్గా గాంధీ గారి ఫోటో రాలేదు. 1949లో ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ తర్వాత లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకాని ప్రింట్ చేశారు. ఆ తర్వాత మన ఇండియన్ సింబల్స్ అయిన హిరాకుడ్ డ్యామ్, ఆర్యభట్ట శాటిలైట్, ఇంకా మన టైగర్స్ అండ్ డీస్ ఫోటోస్ ని కూడా నోట్స్ మీద ప్రింట్ అయ్యేవి. అప్పట్లో నోట్ చూస్తే ఒక మినీ జియోగ్రఫీ లెసన్ లా ఉండేది. మరి గాంధీ గారి ఫోటోకి షిఫ్ట్ ఎందుకు అయ్యాము? సింపుల్ రీజన్, సెక్యూరిటీ. 90s లో టెక్నాలజీ పెరగడంతో ఇన్ అనిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే బిల్డింగ్స్ ఆర్ యానిమల్స్ ని ఈజీగా డూప్లికేట్ చేసేవాళ్ళు. కానీ హ్యూమన్ ఫేసెస్, స్పెసిఫిక్ గా గాంధీ గారి ఎక్స్ప్రెషన్ అండ్ ఫీచర్స్ ని కాపీ కొట్టడం చాలా కష్టమని RBI రియలైజ్ అయింది. దట్స్ హౌ ఇన్ 1996 మహాత్మా గాంధీ సిరీస్ నోట్స్ ఒఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి. జనరల్ గా ఇది ఒక స్కెచ్ అనుకుంటారు, కానీ ఇది ఒక రియల్ ఫోటో. 1946లో లార్డ్ పెట్రిక్ లారెన్స్ తో గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు విసరల్ జార్జ్ లో బయట ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్ చేసిన క్యాండిడ్ ఫోటో ఇది. అదే ఫోటోని క్రాప్ చేసి మన నోట్స్ మీద స్టాంప్ చేశారు. దీనిలో ఉండే వాటర్ మార్క్స్ అండ్ సెక్యూరిటీ థ్రెడ్స్ వల్ల మన మనీ సేఫ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు నోట్ చూస్తే ఇది కేవలం ఒక ఫోటో కాదు, మన సెక్యూరిటీకి ఒక షీల్డ్ అని గుర్తుంచుకోండి.